Welcome to Ask Tax US. This is Dr. Kavita Ajay, motivational speaker, psychologist and life coach. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం యాటిట్యూడ్. వాట్ ఇట్ ఈస్? యాటిట్యూడ్ అంటే ఏంటి? వైఖరి. వైఖరి అంటే ఏంటి? హౌ వి రియాక్ట్, హౌ వి రెస్పాండ్ టు ద సిచ్యువేషన్ ఆర్ ద పర్సన్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. ఒక వ్యక్తికి కానీ ఒక పరిస్థితికి కానీ మనం ఎలా స్పందిస్తున్నాము, ఎలా ప్రతిస్పందిస్తున్నాము అనేదే మన వైఖరి అని చెప్తామండి. సో యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ ఇలా మీరు విని ఉంటారు. మరి మనం లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మనకి చాలా అవసరం అని చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఏంటది? అది దాన్ని మనం అలవర్చుకోవచ్చా, నేర్చుకోవచ్చా అని మీరు డౌట్ ఉండొచ్చు కదా. ఖచ్చితంగా మన నెగిటివ్ యాటిట్యూడ్ని పాజిటివ్ యాటిట్యూడ్తో రిప్లేస్ చేసినట్లయితే ఆ లైఫ్ని మనం విన్ అవ్వగలుగుతాం. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎలా అక్వైర్ చేసుకుందాం, నేర్చుకుందాం, పాజిటివ్ యాటిట్యూడ్ని నేర్చుకుందాం. మీకు ఒక చిన్న కథతో నేను స్టార్ట్ చేస్తాను. ఒక 2 కప్పలు ఒక పాలగిన్నెలో పడిపోతాయి. పాలగిన్నెలో పడిపోగానే మొదటి కప్ప ఏమనుకుంటుంది, అయ్య బాబాయ్ నేను ఒక పెద్ద బావిలో పడిపోయాను, నేను ఇంకా బ్రతకలేను, నాకు అసలే ఈత రాదు అని చెప్పేసి అది భయపడిపోయి హెల్ప్ హెల్ప్ తన ప్రయత్నం ఏదీ చేయకుండా అయ్యో నాకు చాలా భయంగా ఉంది, నాకు అసలే ఈత రాదు అని చెప్పేసి భయపడి ఆ భయం వల్ల అది అందులో మునిగి చనిపోతుంది. అంటే తన వంతు ప్రయత్నం ఏది చేయకుండానే అది చనిపోయింది. బట్ వేరాజ్ రెండో కప్ప, అమ్మో నాకు జీవితంలో చాలా లక్ష్యాలున్నాయి, నేను జీవితంలో చాలా సాధించాల్సింది ఉంది, ఎలాగైనా నేను బ్రతకాలి, ఐ హ్యావ్ టు విన్ మై లైఫ్, బట్ నాకు ఈత రాదు, ఏం చేయాలి? సో అది ప్రయత్నించింది. ఈత రాకపోయినప్పటికీ ఆ పాలల్లో ప్రయత్నించింది. ఆ గిన్నె గోడల్ని పట్టుకొని పైకి గెంతడానికి, అందులో నుంచి బయటపడడానికి ఒక్కసారి, 2 సార్లు, 10 సార్లు, 100 సార్లు, 200 సార్లు, 1000 సార్లు తన ఓపిక నశించేంత వరకు కూడా ఆ గిన్నెలో జంపింగ్ చేసింది. సో ఏం జరిగి ఉంటుంది? ఆ పాల గిన్నె కాబట్టి ఆ పాల పైన మీగడ ఫామ్ అయ్యి ఆ మీగడ ఎత్తుగా అవుతుంది. దానిపై నుంచి జంప్ చేసి అది తన లైఫ్లో సర్వైవ్ అవుతుంది. చూసారా, 2 కప్పలకి ఈత రాదు, 2 కప్పలకి ఈత రాదు. బట్ ఫస్ట్ కప్ప ఏం చేసింది? భయపడింది, పాజిటివ్గా ఆలోచించలేకపోయింది. ఈత రాదు అన్న ఒక భయం వల్ల, అది పాజిటివ్ యాటిట్యూడ్ అనేది లేకపోవడం వల్ల ఆ కప్ప క్లోజ్ అయిపోయింది. బట్ వేరే సెకండ్ కప్ప తనకి ఈత రాదు, ఆ కప్పకి ఈత రాదు, అయినప్పటికీ పాజిటివ్గా ఆలోచించింది. ఎలాగైనా ఏదైనా ఒక దారి దొరకకపోతుందా అని ఆలోచించి అది అందులో నుంచి బయటపడగలిగింది. సో మై డియర్ స్టూడెంట్స్, ఒక్క ప్రాబ్లం రాగానే, ఒక చిన్న సమస్య రాగానే భయపడిపోయి మనం ఇంకా జీవితం క్లోజ్ అయిపోయిందని 10th క్లాస్లో ఫెయిల్ అయితే, ఇంటర్లో ఒక ఫెయిల్ అయితే, ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ సరిగా లేదని సూసైడ్ అటెంప్ట్ చేస్తున్న స్టూడెంట్స్ని మనం చూస్తున్నాం. సో ఎందువల్ల? ప్రాబ్లంకి భయపడిపోయి దాన్ని పాజిటివ్గా, దానికి సొల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి మర్చిపోయి ఏదో ఒక పిచ్చి పని చేసేస్తున్నారు పిల్లలు. సో బట్ సమస్యని చూసి పారిపోవడం కాదు, సమస్యని పాజిటివ్గా తీసుకున్నట్లయితే దానికి మీకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇక్కడ మీకు ఒక పవర్ మోడల్ చెప్తాను. పవర్, POWER, పాజిటివ్ యాటిట్యూడ్లో ఉన్నాం మనం. ఒక సమస్య రాగానే ఆ సమస్యని అసలు ఈజ్ ఇట్ ఏ ప్రాబ్లం ఆర్ నాట్? P ఫర్ ఈజ్ ఇట్ ప్రాబ్లం, ఈజ్ ఇట్ ఏ ప్రాబ్లం ఆర్ నాట్? మరి ప్రాబ్లం అయినట్లయితే, అసలు ప్రాబ్లమే కాని సందర్భాలలో కూడా మనం భయపడడం వల్ల దాన్ని పెద్ద ప్రాబ్లంగా అనుకుంటాం కదండి. సో ప్రాబ్లమా కాదా అని ఐడెంటిఫై చేయండి మీకు ఎదురైన కష్టాన్ని. ఆ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లం, every problem has a solution. If at all it is a problem, every problem has a solution. మీకు ఒక సమస్య ఎదురైంది అంటే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. ఎస్, ఆప్షన్స్, మీ సమస్యకి పరిష్కారాలకి ఎన్నో మార్గాలు, ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ వే యువర్ ఆప్షన్. మీకు ఆ ఆప్షన్స్లో ఏది బాగా మీకు సూటబుల్గా అవుతుంది, దేనిని మీరు ఆపాదించుకుంటే మీరు ఆ ప్రాబ్లంలో నుంచి ఓవర్కమ్ కాగలుగుతారు. ఆఫ్టర్ దట్ ఎలెక్ట్ యువర్ ఆప్షన్. మీరు అన్నీ చూసుకున్న తర్వాత మీ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ రిఫ్లెక్ట్.
ప్రతి సమస్యకి చాలా దారులుంటాయి. మంచి వైపు సమస్య ఒకే సమస్యకి ఇంతకుముందు కథలోలాగా 2 కప్పలు, ఒకటి భయపడింది, ఒకటి పాజిటివ్‌గా ఆలోచించింది. అలాగే ప్రతి సమస్యకి చాలా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఏది తీసుకుందాం? మంచి దారిలో వెళ్దామా? చెడు దారిలో వెళ్దామా? ఆలోచించండి. మీకే ఒక మంచి సొల్యూషన్‌తో ముందుకు వెళ్తే మీ లైఫ్‌ని విన్ కాగలిగే సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఆఫ్టర్ దట్ యాటిట్యూడ్‌లో క్రియేటింగ్ ఆపర్చునిటీస్ రౌండ్ ద క్లాక్ మనకి చాలా ఆగిపోయిన వాచ్ కూడా 2 టైమ్స్ కరెక్ట్ టైం చూపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో 24 అవర్స్ మనకి అవకాశాలు చాలా ఉంటాయి. బట్ మనకెదురైన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడానికి రెడీగా ఉండం. పట్టించుకోము, నిర్లక్ష్యం చేస్తాం, బద్ధకిస్తాం. సో అవకాశాలని సృష్టించుకోవాలి. అవకాశం లేదు, అవకాశం దొరకట్లేదు అని కాదు. ఒక ఉత్తమమైన విద్యార్థి అవకాశాన్ని సృష్టించుకొని జీవితంలో ఎక్సెల్ అవుతాడు కదా. అండ్ ఆఫ్టర్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. ఎస్, ఇది చాలా చాలా అవసరం. ఏంటిది అడ్జస్ట్మెంట్? పట్టు పరుపుల మీద పడుకుంటేనే సుఖం అనుకుంటాం, ఏసీ కార్లో తిరిగితేనే సుఖం అనుకుంటాం, పంచభక్ష పరమాన్నాలు తింటేనే కడుపు నిండుతుంది అనుకుంటాం. బట్ మై డియర్ ఫ్రెండ్స్, సుఖం అంటే కటిక నేల మీద కూడా హాయిగా పడుకోగలగడమే. అది అడ్జస్ట్మెంట్. జీవితంలో ఏ సిచ్యువేషన్ ఎదురైనా దానికి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటాను అన్న యాటిట్యూడ్ కావాలి. ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని ఆ కష్టాన్ని ఒక సవాలుగా తీసుకుంటాను అన్న ఛాలెంజింగ్ కావాలి. ఎస్, అండ్ ఆఫ్టర్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్. ఎస్, మీకు ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు ఎన్ని ఉన్నప్పటికీ మీరు చాలా కష్టపడ్డారు. జీవితంలో అనుకున్నట్టుగా అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. బట్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగి మీరు అనుకున్నది రీచ్ కాలేకపోతారేమో. బట్ అప్పుడు ఏం చేయాలి? ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. వివేకానంద చెప్తారు, పడి లేచిన కెరటం నాకు ఆదర్శం. ఎస్, పడిపోవడం ఓటమి కాదు, పడిపోయి తిరిగి లేవలేకపోవడం అసలైన ఓటమి కదా. సో పడిపోయిన చోట ఎందుకు నేను పడిపోయాను, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాను, దానికి తగ్గ కారణాలేంటి, ఆ కారణాలని కనుక మీరు రెక్టిఫై చేసుకుంటే నెక్స్ట్ టైం సక్సెస్ పొందగలుగుతారు కావచ్చు. అంత మాత్రాన ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల భయపడిపోయి జీవితాన్ని చాలించే స్టూడెంట్స్ కూడా ఉంటారు చాలామంది. సో మై డియర్ స్టూడెంట్స్, యాక్సెప్టింగ్ ద ఫెయిల్యూర్, ఇది కూడా వండర్ఫుల్ లైఫ్ స్కిల్. యాక్సెప్ట్ చేయండి. థామస్ అల్వా ఎడిసన్ 10,000 టైమ్స్ ఓడిపోయాడు బల్బుని కనిపెట్టడంలో, తెలుసా మీకు? సో ఇలా మనకు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. సో మనం చరిత్ర చదవడంతో పాటు చరిత్ర సృష్టించే స్థాయికి ఎదగాలి అంటే మీ యాటిట్యూడే మీకు వెపన్గా మారాలి. పాజిటివ్గా ఆలోచిస్తే చాలా దారులు దొరుకుతాయి మీకు. అండ్ ఆఫ్టర్ దట్ assertiveness is very important attitude. What it is? ఖచ్చితంగా ఉండడం అంటే ఎస్, చాలా మోటివేట్ అవుతారు, ఇన్స్పైర్ అవుతారు. మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది, మీకంటూ ఒక టార్గెట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి సరే. కానీ ఒక్కోసారి మీ పీర్ గ్రూప్ ఇంపాక్ట్ వల్ల, ఇంకేదో దేనికి డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల, ఇంకా దేనికో డైవర్ట్ అవ్వడం వల్ల ఈ అసర్టివ్నెస్ మీరు సరిగా పాటించలేకపోవడం వల్ల జీవితంలో వెనక్కి రావాల్సిన సందర్భాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉండగలగడం, డెసిషన్ మేకింగ్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్కి కట్టుబడి ఉండడం. ఇదొక స్కిల్. యూ హ్యావ్ టు నో వెన్ యూ హ్యావ్ టు సే నో. You have to know, KNOW, you have to know when you have to say no, NO. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్, మీరు చాలా సీరియస్గా కూర్చొని చదువుతున్నారు, ఫ్రెండ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ ఆడదాంరా, కొత్త సినిమా రిలీజ్ అయింది పోదాంరా, తెల్లవారితే ఎగ్జామ్, ఏముంది నెక్స్ట్ మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది, రారా ఆడుకుందామని పిలుస్తాడు, సినిమాకి పోదాం రా అని పిలుస్తాడు. అప్పుడు నువ్వు తీసుకున్న డెసిషన్కి కట్టుబడి, లేదు నేను ఖచ్చితంగా చదవాలి అని కూర్చున్నాను, నేను చదివి తీరాల్సిందే అన్న అసర్టివ్నెస్ ఖచ్చితంగా ఉండగలగడం చాలా అవసరం విద్యార్థి దశలో. మై డియర్ స్టూడెంట్, యాటిట్యూడ్ ఆఫ్ అసర్టివ్నెస్ని అలవర్చుకోండి, జీవితంలో ముందుకెళ్ళండి, ఎక్సెల్ కండి. అండ్ యాటిట్యూడ్ ఆఫ్ ఫ్లషింగ్ అవుట్ యువర్ నెగటివ్స్. ఏంటిది? సో మీలో ఉన్న నెగిటివ్ యాటిట్యూడ్ని వదిలించుకోవాలి.
ఎంత తొందరగా, ఎంత బాగా నువ్వు నీలో ఉన్న నెగెటివ్ యాటిట్యూడ్‌ని వదిలించుకుంటే అంత బాగా ముందుకెళ్ళగలుగుతావు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు బాగా కోపం, బాగా కోపం. చిన్న విషయానికే కోపం వస్తూ ఉంటుంది. ఏం చేద్దాం? ఆ కోపాన్ని ఎలా ఓవర్‌కమ్ కావాలి? మీ ఫ్రెండ్ ఏదో చిన్న మాట అనగానే చాలా కోపం వచ్చేసి వాడిని 4 తంతే ఏం జరుగుతుందో తెలుసు. సో, మరి ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? యెస్. ఒక్కసారి కోపం వచ్చినప్పుడు 10 నుంచి 1 వరకి కౌంట్ చేసుకోండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో, ఇలా కౌంట్ చేసుకునే క్రమంలో మెల్లిగా మీ కోపం తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ లేజినెస్, బద్ధకం. రేపటి నుంచి చదువుతాను, రేపటి నుంచి చదువుతాను, రేపటి నుంచి చదువుతాను. ఇలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్తాం. దీన్ని ఎంత తొందరగా నీ దగ్గర నుంచి తరిమి వేస్తే అంత తొందరగా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. సో, మీలో ఉన్న బ్యాడ్ యాటిట్యూడ్స్, నెగెటివ్ యాటిట్యూడ్స్ అన్నింటిని ఒక పేపర్ మీద రాసి, మార్కర్‌తో రాసి వాటిని ఎంత వీలైతే అంత చిన్న చిన్న పీసెస్‌గా చింపి మీ టాయిలెట్‌లో ఫ్లష్ చేసేసి వచ్చేయండి. సో, అంటే ఇది ఒక ఎన్ఎల్‌పి టెక్నిక్. అంటే దాన్ని నాకిది నా దగ్గర ఉండకూడదు, నేను దీన్ని ఓవర్‌కమ్ కావాలి, ఈ నెగెటివ్ యాటిట్యూడ్ నా నుంచి తరిమి కొట్టేయాలి అని దృఢ సంకల్పం కనుక నువ్వు పెట్టుకున్నట్లయితే దాని నుంచి బయటపడగలుగుతావు. సో, ఒక్కొక్క నెగెటివ్ యాటిట్యూడ్‌ని కనుక మన దగ్గర నుంచి తీసేసుకుంటూ వెళ్తే, పాజిటివ్ యాటిట్యూడ్‌ని అలవర్చుకుంటూ ముందుకు వెళ్తే, అండ్ లాస్ట్ పీర్ గ్రూప్ ఇంపాక్ట్, ఫ్రెండ్‌షిప్. సో, మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో మీ 'ధ్రువ' సినిమాలో చెప్తారు కదా! నీ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది అని. సో, అలా నీ పీర్ గ్రూప్ ఇంపాక్ట్ ఆల్సో యాటిట్యూడ్, పీర్ గ్రూప్ ఇంపాక్ట్ కూడా యాటిట్యూడ్ పైనే ఉంటుంది. సో, మంచి పీర్ గ్రూప్ ఉండాలంటే ఫస్ట్ యూ హ్యావ్ ద పాజిటివ్ యాటిట్యూడ్. సో, యూ మస్ట్ పొసెస్ ద పాజిటివ్ యాటిట్యూడ్. సో, పాజిటివ్ యాటిట్యూడ్ లైఫ్‌లో ముందుకు తీసుకెళ్తుంది. ఓవరాల్‌గా యాటిట్యూడ్ మేక్స్ ద డిఫరెన్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.